చిన్న ఇటు మా బావ వచ్చారా కనిపించిందా? నాకు చెప్పిపోతాడా నన్ను అడుగుతావు? ఇప్పుడు ఎటువైనా బావ గడ్డి వీగుదామంటే సెల్లా నీ సెల్ పడగా నేను తీసుకొస్తుందా మస్తు గడ్డి ఉందంటే. సరే ఇంకొకళ్ళైతే చిన్ని గడ్డిగా వత్తవారా? నాకేం పని పట్టలేదు అనుకున్నా నన్ను అడుగుతాను. ఈ పొల్ల పెట్టిన పొల్ల గోంత గట్టిగా వేస్ట్ పేర్లు ఉనికినట్టు అవుతుంది. అబ్బా చిట్టమ్మ అయితే భలే తగ్గుతుంది. మంచిదాన్నే పట్టుకొచ్చిన. చిట్టమ్మ నీకు పెద్ద పెద్ద తోడచ్చా? పీక్ బావు పీకు. చిట్టమ్మ ఎందుకు చూస్తున్నావు? తప్ప తాగుతున్నదానే. అయ్యో తోట కూర చెట్టు వీగినవా? అందుకే బావ సెల్ వత్తకు అని ముద్దుగా చెప్పిన. ముద్దుగా అలా సెల్ పక్కకు పెట్టు, మళ్ళీ బ్యాలెన్స్ వస్తే మా బాప తిడతాడు. బ్యాలెన్స్ వస్తే నేను మాయించుతానే. ఇంకెంతసేపు అన్నం తినరా? ఏం చెప్తానవే? కలుపుతానవా? ఈ మడి మొన్ననే కలిసిరుగా. వాళ్ళు మంచి గలవలే. ఆడిని తీడింది ఉంటే మళ్ళా కలుసుకొస్తాను. అవును కానీ ఎటో బయలుదేరిన బావ. నాకేనా పనా పాట? అట్లా బయటికి వెళ్ళినా నువ్వు కనబడ్డ వాళ్ళ మందులు ఇచ్చిన. మోటర్ ఎత్తావా? కాదు, ఆకలి అయితే బుక్కడంత అన్నం తింటా. అబ్బా ఇట్లా చుట్టూ పొలాలుండి మధ్యలో ఇట్లా గట్టుండి ఈడో చెట్టు ఉండి దీని కింద కూసుండి తింటే తొక్కు బద్ద కూడా ఉత్తగానే పోతుంది. కానీ సత్తిగా చెప్పు బావా. ఇలా తవ్వ పోదామా అని. ఏందవ్వా? అదేనే బొంద తవ్వ పోదామా? ఏదో పత్తి దవ్వ పోదామన్నట్టు విలువ పడుతుంది. రెండు ఒకటే గానీ పత్తి తాగితే మొక్క ఎదుగుతుంది. అదే ఆ బొంద తాగితే మనం ఎదుగుతాం. నిజంగా దేవుడు బుద్ధి పెట్టలే బావ. అర్ధనంగా మళ్ళీ అదే ముచ్చడు తీసుకొచ్చు. ఈ ఒక్కసారి ధైర్యం చేద్దామే, తర్వాత మనం దర్జాగా బతకచ్చు. చూడు బావ, మన ఆశకంటూ హద్దు ఉండాలి, లేకుంటే బాగుండదు. మన ఆశలు అనేవి గాలిపాటాలు లాంటివి బావ. అవి పైకి ఎగిరినంతసేపు బాగానే ఉంటది, కానీ దారిని తెగానే బాధగా ఉంటది. అందుకేనే మనం తెయ్యేదాకా లాగద్దు, తప్పు. అదే వెళ్ళేదాకా తవ్వచ్చు, తప్పే లేదు. నీకు బుద్ధి లేదు బావ. నిజం ప్రామిస్ ఒట్టు. నువ్వు వస్తావా? రావే. నేను రాను బావ, నువ్వు పోతావు, నేనైతే రాను. అంతేలే, నువ్వెందుకు వస్తావే? నీకేంది? పొలాల మీద పొలాలు కౌలుకి చేస్తాను, నేనేమో పొలాల మీద ఖాళీగా తిరుగుతాను. పొలం పనులు ఏమన్నా నలకా అనుకుంటానా? నువ్వు ఒకసారి వచ్చి అంగవాడు పని చేయి, నీకు అప్పుడు అర్థమవుతుంది. నా బాధ కూడా అదేనే. అసలే చిన్న పిల్లవు, ఎన్ని రోజులు కష్టపడతావు? లేత చేతులు, లేత పాదాలు, ఇంకెన్ని రోజులు కష్టపడతాయి? మళ్ళా ఇంకా చదువుల తల్లివి, 10th 10/10. 9.3 బావా. అదేనే 10/10 రావాలి. రాలే 9.3 వచ్చినాయి. ఎందుకు? ఈ పొలాలు కౌలుకి చేయబట్టి. అదే మన దగ్గర పైసలు ఉంటే ఇట్లా కష్టపడదువా? నీకు అర్థమైతలేదే? పుష్కన బొందల నిధులు వెళ్తే ఎట్లుంటుంది? గిట్లా కౌలుకి ఇవ్వాల్సిన కర్మే ఉండదు, ఏకంగా ఎకరాలే కొనుక్కోవచ్చు. ఆలోచించు. ప్లీజే, ఈ ఒక్కరోజు మనది కాదనుకో, ఇక తర్వాత రోజు నుంచి మనం ఊహించని విధంగా ఉంటుంది. పో. తవ్వుదామా? చెప్పే, తవ్వుదామా? తవ్వుదామా? టక్కని చెప్పే, తవ్వుదామా? సరే సరే తవ్వుదాం.
ఇప్పటికి ఒప్పుకున్నా. నువ్వు మరీ అంత తనలాడకు బావ, మళ్ళీ రేపల్లా ఏం వెళ్ళకుండా నువ్వు తల్లడిల్లాల్సి వస్తుంది. నాకు అట్లేం లేదే, వెళ్తే వెళ్ళింది లేకుంటే లేదు. నువ్వు ఒప్పుకున్నావు చూడు, అదే నాకు పెద్ద నీది. అబ్బచ్చా కానీ నేను నీతో రావాలంటే నేనేం చెప్తాను అది వినాలి. ఇంటా ఎందుకేనా? ఏంటిదే చెప్పు. అయ్యో ఇప్పుడైతే ఆగల, హిందీ పండుగ కానీ వినాయకుడి నిమజ్జనమైన తర్వాత. తెల్లారే సరే తెల్లారే దీని గురించి మాట్లాడుకుందాం. మళ్ళా మాట్లాడుకుండే నాకు అర్థం కాదు. డైరెక్ట్ బొంద తాగుదాం. చీవుక బొంద తాగుదాం మనకు బావ అంత బొత్తి ఎట్టున ఉంది. అయితే చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి అందాం, ఎవరికి డౌట్ కూడా రాదు. సరే నిమజ్జనం తర్వాత బొంద తాగుడే ఇక బొంద తాగుడే. అదేనే చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసిడే. నిమజ్జనం తర్వాత చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. నేను పోతాను. అన్నం తిన్నావా? తినలేదే. ఇక నేను 2 బుక్కలు పెడతా. తొక్క బొంద తాగిన తర్వాత బిర్యానీ తిందా. చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత బిర్యానీ తిందా. ఏమద్దు బాయ్. ఏమో బావా, నువ్వు యూట్యూబ్లో వీడియోలు తీయాలనుకున్నాడు ఏందో, పైసల కోసం ఈ కథలు ఏందో రాను రాను ఇంకెన్ని జరుగుతాయో ఆ దేవునికే తెలవాలి. సాత్విక ఎటు పోతానులే? వినాయకుని కాడికి బావా. వినాయకుని కాడికా? అని అయితే ఇయ్యాల మరి మనం చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేద్దామా? ఇలా పండుగ బావా. పండుగ అయితే అండి చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేయడానికి ఏమైతుంది? అయితే మన ఇద్దరు ఓపెన్ చేసుకోపోలి. అరే సాత్విక సరే పాస్ట్రీ మనం ఓపెన్ చేద్దాం. నువ్వు మంచిగా ఉన్నావు. నువ్వు ఎటు పోతాను? వినాయకుని కాడే ఎగిరిపో. బావా చెప్పు. అని మరి ఇలా నైట్ పోయి తాగుదామా అని. ఏంటిది? అదేనే చిప్స్ ప్యాకెట్. ఇలా సద్దులు బావా. అందుకే పోదామంటానని. రాత్రి అందరూ బతుకమ్మ ఆడుకుంటుంటారు, మంచిగా మనం పోయి బొంద తాగుకుంటుందాం. పూరి చిప్స్ ప్యాకెట్ అను. అదే చిప్స్ ప్యాకెట్. చూడు బావా, ఈ పండుగలు అప్పుడు జరగని తోపుక పట్టు. అది కాదే నేను చెప్పేది. సరే సరే వాళ్ళందరూ తయారయ్యారు, నేను ఉంటాను. బాయ్. హలో హలో. అయితే బావా ఈరోజు పండుగనైతే అనకు. అంటే ఇవాళ క్రిస్మస్ కావచ్చు, కానీ అది మన పండుగ కాదే. మనం పోయి బొందలు తవ్విన అదే చిప్స్ ప్యాకెట్ తవ్విన జీసస్ ఏం ఫీల్ కాడు. ఏదేమైనా ఈ సంవత్సరం అద్దులే బావా. ఎందుకే? ఎందుకంటే ఈ సంవత్సరం అందరికి జట్టే జరుగుతుంది. కరోనా అనే పెద్ద రోగం ఇంకా వచ్చింది, కానీ దానికి వ్యాక్సిన్ వచ్చింది కదా. అజాగ్రత్తగా ఉన్నోళ్ళకే వచ్చింది, అందరికి వచ్చిందా చెప్పు? అందరికి చెడు జరిగింది నిజమే కావచ్చు, కానీ మనకు మంచిగా జరగచ్చు చెప్పలేం. ఎందుకంటే టిక్ టాక్ లో చిన్న చిన్న వీడియోలు తీసుకునేటోళ్ళు ఓవర్ నైట్ లా స్టార్ అయిపోలే, కానీ తెల్లారి టిక్ టాక్ బ్యాన్ అయిపోలే. ఇక నువ్వు మాట వెళ్ళకుండా మాట్లాడితే నేను ఏం మాట్లాడితే చెప్పే. ఇంత సంవత్సరం ఆగు బాబా, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా తవ్వుదాం. ఏంటి సంవత్సరమా? నువ్వు మరీ అంత సాగదీయకు, అదేదో 60 నెలలు ఉన్నట్టు. మరో వారం అయితే కొత్త సంవత్సరమేగా. సరే పట్టే, 100 సంవత్సరాల నుంచి ఆ బొంద అక్కడే ఉంటుంది. ఓ వారం ఆగితే అది ఏమైనా ఊరికొత్తదా అయింది? బాబా అన్నం తినవా? ఏమద్దు. అన్నిటి మీద ఉన్నట్టు అన్నం మీద ఇంక ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. పొల్ల ముగ్గు తప్పుకుంటా పోతావు. చిన్ని హ్యాపీ న్యూ ఇయర్. నేరా నిసాలు ఈ సంవత్సరం హ్యాపీగా ఉంటుందా ఉండదో. ఓహో సత్కా, నీ పిన్ని ఇంకా రాలేదానే? రాకనే నేను వచ్చేస్తాను ముగ్గు.
అది నిజమేలే, అందరికి మంచిగానే పని చేస్తావు, నాకన్నా వారికి వెనక ముందు చేస్తావు. నేనా ఏం పని బావా? అప్పుడే మర్చిపోయినావా? కొత్త సంవత్సరం వచ్చిన వాళ్ళు అవుదాం అనిలే. అబ్బా కొత్త సంవత్సరం వచ్చి రోజన్నా గడవదు, మళ్ళీ మొదలు పెట్టినావా? ఇంకా నెల గడవన్నా? మరి ఇంకెప్పుడు? ఓ వారం ఆవు మాది అవుదాం. వారమా? ఎందుకే ఖరీదానా? వారం ఆగితే బొందలేమన్నా నిధులు ఉడతాయా? అబ్బా మళ్ళీ అట్లా అనకు బాగా అనగా మళ్ళీ అట్లనే అంటాడు కొత్త సంవత్సరం వాళ్ళ బొందలు బిందలని. మళ్ళీ 2 రోజులు పంట అవుతుంది పోయిన సంవత్సరం నుంచి అంటుంది. ఇక పండుగలకు పబ్బం లేదా మరి చెప్పు. సరే పట్టు, వారం కదా, వారం తర్వాత నీకు అవుతాం. నేను గుంజుకపోయేది అవి తాగు. సరే మళ్ళా వారం దాకా చిప్స్ ప్యాకెట్ గిప్స్ ప్యాకెట్ అన్నావు అనుకో, షెవల్ వీక్ చేతిలో పెడతా బిడ్డ. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఓ సాత్విక ఎంతసేపు అయితే అక్కడ ఇల్లు ఎండబడుతుంది నాకు. ఎటు పోతాను గంజల? పిండి పట్టి ఇక అప్పాలు చేసుకోవద్దా మేము? చేసుకోండి. ఇది అద్దప్ప అన్నీ ఎత్తది. ఏంటిది? అదే చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేయాలని. ఉన్నా అవ్వ, అప్పుడెప్పుడో వినాయక చవితి అప్పుడు అన్నారు, అప్పటి నుంచి ఆ ప్యాకెట్ అట్లనే ఉందా? అట్లనే ఉంది. అది మేం తప్ప ఓపెన్ చేయరు. అయ్యో మరి ఖరాబ్ కాదా? ఏం కాదు, అది దుబాయ్ నుంచి తెచ్చింది. అబ్బా ఒకసారి పెట్టావా, నేను చూస్తా. చూస్తావా అని సచ్చిక గంగిలకి చెప్పుదామా అని. ఏం చెప్తా? ఏంటి సంక్రాంతి పోనీ అని అన్నావు కదా, ఇప్పుడు గాడెలు సగ్నాలు చేసుకుంటున్నాం కదా, మళ్ళీ చిప్స్ ప్యాకెట్ నువ్వు ఎందుకు తీస్తావు చెప్పు? తీయ ఏంటిదే? అప్పటి వరకు రా. ఎందుకు? అప్పాలు కాల్చేవు. సరే నేను రాను. మరి చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి రాద్దా? సరే కాల్తా గాని. మరి ఇప్పుడు రానన్నావు. రాను అనలేదే, ఇంటికి పోయి రాను, ఈయనే ఉంటా అంటన్నా. ఇచ్చింది కాకుండా అప్పాలి కదా. సరే పోతే గంగజల మీరేట వచ్చిండు? పట్టంగా కింద పడ్డ తెచ్చుకోదామని వచ్చిన. మరి లేకపోతే గిన్నె కాడికి ఎందుకు వస్తారు? పిండి పట్టించుకోవడానికి వస్తారు. పెద్ద బాప గింత లేడు చేస్తాను. కరెంట్ బిల్ ఎక్కువ కాదు, చేతితో నింపుతాను కావచ్చు. మరి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తాను? మీటర్ నుంచి వస్తాను. లేదు మోటార్ నుంచే కానీ. మరి ఓవర్ యాక్షన్ చేస్తావు అంటే మీ పెద్ద బాబు బాగా పిసిరి కొట్టాడు కదా, అంతే చూసిన ఏడ్చినట్టు. తర్వాత పిండి తినేట రాలే కదా తాత. అదేమన్నా అన్న మారే ఎదిగచ్చేది అందుకు. వీడేదో మా అన్న బియ్యం తెచ్చినట్టు మాట్లాడతాను మా అన్న దక్క గారి. వీడేరా మరి గంత పిండి మీద పడ్డదేంది? కొంప తీసి గిరిల గిట్ట పడ్డా. గిరింద పడితే ఎర్రగా అవుతాడు కానీ తెల్లగా ఏంటి వచ్చి. ముందురా ముందు పిండి మీద బాగా వాటి దులుపుకొని వస్తా. నీకు మంచిగా సార్ మంచిగా సార్ సార్ అది పెట్టి గమనం పెట్టు గమనం పెట్టు. అంతే ఎత్తు మొత్తం మంచిగా ఎత్తు వాళ్ళు ఆకలి అయితే అన్నాను బుక్ దౌడులు వస్తుందా. చిన్ని చిన్ని ఏంటిది? ఎటు పోతున్నావు? బియ్యం బట్ట. మేము అట్టు పట్టించడానికి వచ్చినాం, మేము కూడా బియ్యం పట్టించడానికి వచ్చినాం. నడు లైన్ కట్టు. దీన్ని బియ్యం కూడా లైన్ ఆడతారా? దా కట్టు. బియ్యం పట్టు. అదేంటి పెద్ద పాప మీద గంట పిండి పడుతుంది. గిన్నె లీక్ అయితే అందరూ ఆ పొక్కలకి వెళ్ళి పిండి అంతా మీద జిల్లుతుంది. అవునా మరి మంచిగా చెప్పి అయిపోవుగా. ఈత పండుగ కానీ రా పండుగ అయినాక ఇది మంచిగా చెప్పి ఒక నిమిషం మీద పడ్డ పిండి అంతా దూపుకోవాలి.
నా పిండి కింద పడ్డది. పిండి మొత్తం పోయింది. నా బొందు ఎప్పుడు తాగుతావు, నా బాధలు ఎప్పుడు తీరుతావు. గ్రైండ్కి ఇట్లా పెట్టెళ్ళు, నేను ఎట్లా పోవాలి ఇప్పుడు? ఎంతసేపే ఈ పొల్ల కూడా చూసిన గుట్ట కథం చేసిన. ఎవరు కాలుతారే మరి, ఎవరు పిలిచినావు? నేనా? అమ్మ పిండి ఒక్కటే తీసుకుంటే కానీ అంటే కాలువా కాలవడానికి ఐకిలు పెట్టన్నా? చిప్స్ ప్యాకెట్ అంతా గింజలు వెళ్ళాలి. అప్పుడు చెప్తుంది సంగతి. అయినా మీ బావనికి మంచిగా దొరికిండే. మా బావ చిక్క బావ కాల్ప బావ ప్లీజ్ కాలుతా ఆగలే. అమ్మ చిట్టమ్మ గుడ్డకి వచ్చినట్టు వస్తాను. అయిపోయింది మాకు సకినాలు పోయేదా? సరేనా, మీకు అయిపోయిన వాళ్ళు మాకు ఇంకా వద్దా? సకినాలా? ఎందుకే అరే గిన్నిగానం చేసినావు చాలా ఏమి? సంక్రాంతి అనే సకినాలు చేయొద్దా బావా? నువ్వు కాలువేంది? నీ కాలువా అన్నా సాలే అన్న సాలై. సరే చేతుకున్నా. అప్పాలు ఎందుకు అట్లనే చేస్తారు వచ్చింది? కాదు, బాగా నడియాలనే మీరు ఇట్లా పూజ చేస్తారు అప్పాలకి. కానీ గంగా నన్ను కట్టుకున్నా అంటే సగం పేరు పెట్టి వెళ్తామే గుండు దానా. ఇక బావా కానీ లైట్ రేదే అవ నువ్వు దాని మీద కూర్చున్నావు. లైట్ రేనా ఒక్కపోతుంది అప్పటి నుంచి ఏంటిగా అనుకున్నా. అయ్యా చూసి కూలినట్టు ఊతుంది ఇది. ఏం కాదు ఇది మెల్లగా ఆడ దూరం కూర్చొని ఏం కాదు ఏం కాదు అయిపోయింది. కచ్చుడు కాడు ఉంటే తెలుస్తుంది. గొన్నెలు పెట్టలేవు. నేనైతే అప్పాలు మంచిగా వేసింది కానీ ఎవరైనా కోపం మంచిగా వచ్చింది అప్పాలని అయితే. అవి నువ్వులు పచ్చి మరి ఎట్లా పచ్చి పచ్చి వేసినట్టు సాతగా ఆడిది ఉల్లారైతే గట్లే అయితే సాత్విక. ఈ సంక్రాంతి దసరానే బాంబులు వెళ్తాను. ఇలా పురుగులు కూడా చెప్తానే సంక్రాంతి కాకిట్లేసే ముగ్గులు ఇన్ తెలుగు. అబ్బా ఈ ఇల్లు ముగ్గు మస్తుంది, నేను ఇదేస్తా. అయ్యో నా మత మన రేగ్గాలు ఉన్న పూలు లేనేది. వచ్చింది ముగ్గేవాళ్ళేసిండురా. నీ మోడొచ్చేసిందా? నేనే వేసిన. ఆగే పాపం పొద్దున్న నుంచి అవి పొల్లనే ఎత్తాను నేను చూసింది. చిన్ని నెరగేళ్ళకు పోదా మారా టక్కన్రా. మంచిగానే వేసింది కానీ మంచిగానే వేసింది పొద్దు, నాకంటే బెటరే. టక్కన్రా.
ఇక్కడ రేణుగా చెట్టు ఉంది. ఏమో నాకు ఇంకా తెలియదు. చిన్న తెలుసారా నీకు? గన్నే ఉంది వెనియల్ ఫుల్ ఉన్నాయి కదా. అబ్బా బాగానే రేణికాయలు ఉన్నాయి కానీ అన్ని కాయలే ఉన్నాయి. పండ్లు అయితే మస్తు ఉండే. నేను దూపుతా, మీరు ఏరుకోలే. సరే బొచ్చాడు పడతాను. సత్క ఈడేం చెప్తాను రేణికాయలు చూస్తాను బావా. ఇక దాన్ని కూడా చెప్తుందా? ఏంటిది? ఇగో అబ్బా వీళ్ళకైతే బాగా సోకు. పక్కకు పోయి మాట్లాడుకుంటే ఎందుకు? నాకు బరబర గుంజుకొస్తావు. సరిపటిగా సింగతోళ్ళ వాడకు చెప్పేదినే. సింగతోళ్ళ వాడకు మునమ్మ అని లేదా? ఉంటే అయితే అమ్మని అడిగిన ఏమని? చిప్స్ ప్యాకెట్ గురించి. అబ్బా ఇలా పండుగ బావా. తెలుసే సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి చెప్పే తినలేవు నీ. ఇగో ఇది పీడ పండుగ అన్నట. అవును బావా, పీడ పండుగ నాకు ఎప్పుడో తెలుసా? మరి నాకు చెప్పలే. అయితే పీడ పండుగ రోజు పాడు పని చేసిన కీడు జరగదని నాకు అనిపిస్తుంది. అందుకే ఇవాళ మనం ఖచ్చితంగా నైట్ చిప్స్ ప్యాకెట్ తవ్వాలి. అబ్బా మళ్ళా స్టార్ట్ చేసినావా బావా? నువ్వే కానీ సంవత్సరం ఆగు అన్నావు, ఆగినా మళ్ళీ కొత్త సంవత్సరం రోజేనా అన్నావు. సరే అన్న ఇప్పుడు పండుగ వచ్చింది సంక్రాంతి అంటే మళ్ళీ అబ్బా అని ఆడుతుంది నీ అబ్బా కగ్గిదాలుగా. నేను మొన్ననే అనుకున్నా మళ్ళా వారం ఖచ్చితంగా తవ్వుదామని. నువ్వెందుకు ఊకు కడుగుతానో చెప్పు బావ ప్లీజ్. నీ దండం పెట్టి మనం కాలు మొక్కమని నువ్వు వచ్చేవారం అన్న నాకు ఏడే చెప్పినవే. నేను అనుకున్నా కదా వచ్చేవారానికి మళ్ళీ చెప్తే చెప్పకుంటే. సరే ఏడు మళ్ళీ ఇజ్జత్ పోతుంది. సరే కానీ నేరుగా దులిపించవుదా? అయ్యో మొత్తం షెట్టే దులుపుతామా, మొత్తం ఒక్క కాయ లేకుండా దులుపుతా. నీకు ఎందుకు లాగలేమ్మా బావ దులిపిస్తాడాట. దులిపిస్తా. ఇగో వచ్చేవారం ఖచ్చితంగా. ఖచ్చితమన్నగా. ఇగో నేను మీదికి ఎక్కి కొమ్మలు ఊపుతా, మీరు కింద ఏరుకోండి. తినడానికో మూతి పుట్టక్కనే అలుగుతుంది. అద్దు బావా. ఇదన్నా ఫస్ట్ టైం ఏంది చెట్టు ఎక్కువ నువ్వు మంచిగా ఎక్కువ బావా మనం ఇదంతా బయలు చేద్దాం. చేద్దాం ఎంత బయలు చేసినా మళ్ళీ గట్టిన అయితే. ఇగో నేను చిన్న చిన్న చెట్లు కొట్టిస్తా, నువ్వు అవి గుంజుకుంటాయి, కొట్టకు నువ్వు. సరే చాలా బావా గొడసేపట్ల కూర్చుందాం. చాలా సరే పా. నన్ను నీళ్ళు తెపో దూపైతాను. సరే పోటక్కని రా. ఇక బావా ఇదేంటి గడ్డపార తెచ్చినావు? తవ్వడానికి. తవుడా ఇది? ఇప్పుడు ఇక్కడ తవ్వుడా? ఇక్కడ కాదు బావా, అక్కడ. ఎక్కడనే? అదే బావా చిప్స్ ప్యాకెట్. నిజమేనా? నిజమే బావా. జీవితంలో మనం ఏమన్నా అనుకుంటే చేసి పారేయాలి, అంతేగాని వెనక ముందు వేయద్దు. నువ్వు దీన్ని సాట పిచ్చుకురాపో. నైట్ తవ్వుడు స్టార్ట్ చేద్దాం. సరే ఇదే అన్నమాట మనం పొందేదవ్వే వజ్రాయుధం. అబ్బా అయితే ఈ వజ్రాయుధంతో తవ్వితే మనకు వజ్రాలే వెళ్ళాలి. ఏదో ఒకటి అది వెళ్తే చాలు. నాకైతే ఉబ్బే ఆగుతలేదు. ఎందుకు బావా? ఎందుకంటే వింది అసలే అవి వెనకటి బొందలు, అవి తవ్వినోలే వాళ్ళు ఏమేమి వెళ్తాయో.